సత్య, క్రిష్ అలాగే హర్ష వాళ్ళ చెల్లి వాళ్ళందరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక లాయర్‌ని చూసి హర్ష అయితే ఇలా అంటూ ఉంటాడు. లాయర్ గారు ఎలాగైనా సరే మా నాన్నగారిని మీరే విడిపించాలి. మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. అయినా సరే అతనే కోరుండి వెళ్ళి అతను పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న క్రిష్‌ని చూసి ఆ లాయర్ ఇలా అంటూ ఉంటారు. మీరు మహదేవయ్య కొడుకు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న క్రిష్ అయితే నేను మహదేవయ్య కొడుకుని కాదు మహదేవయ్య గారు కొడుకుని అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న లాయర్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి గారు అనమంటున్నారు అని అంటూ ఉంటాడు. అవును మా నాన్నగారు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లాయర్ ఇలా అంటూ ఉంటాడు. అయితే మీరు కాబోయే ఎమ్మెల్యే అయితే నేను ఓటు వేసేవాడిని. నాకెంత గౌరవం ఇవ్వాలి మీరు. అలాంటిది మీరు గౌరవం ఇవ్వరా అని చెప్పి అంటూ ఉంటాడు. క్రిష్ ఇలా అంటూ ఉంటాడు. నన్నే అంత మాట అంటావా మా నాన్నగారిని అని చెప్పి కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అది చూసి సత్య అయితే ఏమండి ఆగండి ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పి సత్య అయితే ఆ లాయర్తో ఇలా అంటూ ఉంటుంది. ఏమండి ఎలాగైనా సరే మీరే మా నాన్నగారిని విడిపించాలి. మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. మీరే ఎలాగైనా సరే ఇప్పుడు మా నాన్నగారిని విడిపించి బయటికి తీసుకురావాలని చెప్పి సత్య ఆ లాయర్‌ని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.